వీడియోలు ఏం జరుగుతుంటాయి. వై సి లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ as స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎక్కువ మంది చెప్పుంటారు సి లాంగ్వేజ్ వచ్చేసి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుంటారు. కానీ ఎప్పుడైనా థింక్ చేస్తున్నాడా ఎందుకు సి లాంగ్వేజ్ చేసి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్తున్నాను మీరు థింక్ చేసి ఉంటే దానికైనా ఆన్సర్ మనకు వచ్చి ఉంటుంది. కానీ ప్రాబ్లం లేదు, ఈ వీడియోలో మనం ఆ థింగ్స్ అని మనం కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సి లాంగ్వేజ్ వచ్చేసి divides the complex problem into smaller modules called functions or procedure. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ మీరు రాస్తున్నారు. ఆ కాంప్లెక్స్ అప్లికేషన్ని మీరు ఒకే ఫైల్లో రాయలేరు, ఒకే మెథడ్లో రాయలేరు. ఆ కాంప్లెక్స్ అప్లికేషన్ని ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా మనం ఫస్ట్ స్ప్లిట్ చేయాలి. ఆ స్ప్లిట్ చేసేది వచ్చేసి సి లాంగ్వేజ్లో అలో ఉంది. సో మీరు వచ్చేసి ఒక కాంప్లెక్స్ లాజిక్ని ఎన్ నెంబర్ ఆఫ్ స్మాలర్ మాడ్యూల్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆ స్మాలర్ మాడ్యూల్స్ నేమ్ ఏంటంటే ఫంక్షన్ చెప్పచ్చు, లేకపోతే ప్రొసీజర్ని చెప్పచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈచ్ మాడ్యూల్ హ్యాండిల్స్ ఎ పర్టిక్యులర్ జాబ్. సో మనం కాంప్లెక్స్ అప్లికేషన్ని ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా స్ప్లిట్ చేస్తాం. ఒక్కొక్క మాడ్యూల్ వచ్చేసి ఒక్కొక్క టాస్క్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం ఒక గవర్నమెంట్ రన్ అవుతుంటే ఆ గవర్నమెంట్ రన్ అయ్యేదానికి ఎక్కువ డిపార్ట్మెంట్స్ హెల్ప్ కావాలా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్టికల్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, మన ఎక్కువ డిపార్ట్మెంట్ కావాలా. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క వర్క్ని పర్ఫెక్ట్గా చేస్తే ఫైనల్గా ఆ గవర్నమెంట్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేలాగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఆ కాంప్లెక్స్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆ కాంప్లెక్స్ అప్లికేషన్ వచ్చేసి బెటర్గా వర్క్ అవ్వాలంటే దాంట్లో ఉన్న సబ్ మాడ్యూల్స్ వచ్చేసి బెటర్గా వర్క్ అవ్వాలి. సో దీన్ని సి లాంగ్వేజ్లో సపోర్ట్ ఉండడం వల్ల అది వచ్చేసి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మనం చెప్తున్నాం. అండ్ దెన్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్. ఒక మ్యాట్రిక్స్ని మీరు సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ వచ్చేసి విచ్ ఇస్ డివైడెడ్ టు ది సబ్ ప్రొసీజర్స్. ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి యూజర్తో నుంచి తీయాలా, అది వచ్చేసి ఫస్ట్ సబ్ మాడ్యూల్ కాల్ ఇన్పుట్ మ్యాట్రిక్స్. సెకండ్ ఏంది, తీసిన ఇన్పుట్ని యూజర్తో షో చేయాలా, అది డిస్ప్లే మ్యాట్రిక్స్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్ట్ చేయాలా. సో ఇది వచ్చేసి థర్డ్ మాడ్యూల్ ఆర్ థర్డ్ ప్రొసీజర్ అని చెప్పచ్చు. సో ఫైనల్గా వచ్చిన రిజల్ట్ని సేవ్ చేయాలా. సో ఒక కాంప్లెక్స్ అప్లికేషన్, ఇది కాంప్లెక్స్ కాదు, మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ వచ్చేసి ఒక సింపుల్ ప్రాబ్లం. ఆ సింపుల్ ప్రాబ్లమ్నే మనం ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్గా మనం స్ప్లిట్ చేస్తున్నాం. సో దానివల్ల సి లాంగ్వేజ్ వచ్చేసి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దెన్ వచ్చేసి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉంది సి లాంగ్వేజ్లో, ఏంటంటే సిమిలర్ ఫంక్షన్స్ కెనాట్ బి గ్రూప్ ఇన్సైడ్ ద మాడ్యూల్ ఆర్ క్లాస్. సిలో వచ్చేసి క్లాస్ అని ఒక సపోర్ట్ ఉండదు, క్లాస్ ఆబ్జెక్ట్ ఆమర్ ఉండదు. కానీ C++లో అది ఉంటుంది. సో సి లాంగ్వేజ్ మెయిన్ డ్రాబ్యాక్కి ఈ క్లాస్ అండ్ మాడ్యూల్ సపోర్ట్ లేని వల్ల క్లాస్ అండ్ క్లాస్ లేని వల్ల సి లాంగ్వేజ్ చేసి ఒక స్టేజ్ పైగా డెవలప్ అవ్వలేదు. విచ్ మీన్స్ స్టేజ్ పైగా పీపుల్ వచ్చేసి అక్సెప్ట్ చేయలేదు. సి నుంచి వచ్చిందా C++లో ఈ డ్రాబ్యాక్ అంతా ఓవర్కమ్ చేసుంటారు. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే డేటా అండ్ మెథడ్స్ ఆర్ నాట్ be bind together in a module or not binded together in a module. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం చూసింది ఏంటంటే ఏం చూసామంటే డేటా మెథడ్స్ ఉంది. ఒక కాంప్లెక్స్ అప్లికేషన్కి ఒక చిన్న ప్రాబ్లంగా మనం కన్వర్ట్ చేస్తుంటాం. ఆ చిన్న ప్రాబ్లంకి సమ్ డేటా కావాలా, ఆ డేటా ఆ మెథడ్ని బైండ్ చేసే మాడ్యూల్ అంతా సిలో సపోర్ట్ లేదు. సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ సిలో. అండ్ దెన్ ఏంటంటే పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్ ఆర్ నాట్ అవైలబుల్. సిలో వచ్చేసి పాలిమార్ఫిజం ఇన్హెరిటెన్స్ కూడా సపోర్ట్ లేదు. అది ఏందని మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. సో ఈ అన్నీ ఉండడం వల్ల సి లాంగ్వేజ్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీంతో సమ్ డ్రాబ్యాక్స్ మనం చూసాం. డేటా సపోర్ట్ లేదు, డేటా మెథడ్ పైన సపోర్ట్ లేదు, అండ్ దెన్ వచ్చేసి పాలిమార్ఫిజం ఇన్హెరిటెన్స్ సపోర్ట్ లేదు. ఇవన్నీ ఓవర్కమ్ చేసిందని C++ వచ్చింది. సో సి దేనికి స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ మనం ఇండిపెండెంట్గా సాల్వ్ చేయొచ్చు. ఒక్కొక్క మాడ్యూల్ మీద ఒక్కొక్క టాస్క్ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ దెన్ ఇవన్నీ సపోర్ట్ అయిన వల్ల స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మనం చెప్తున్నాం. అండ్ దెన్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నా కూడా సమ్ థింగ్స్ సపోర్ట్ చేయదు సి. దానివల్ల C++ వచ్చేసి
ఎగ్జిస్టెన్స్కి వచ్చింది.